ఇవాళ మనం మహిషాసురమర్దిని మూడో ఎపిసోడ్లోకి వచ్చేసాం. ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ఆమ్, ఆ స్తుతి ఏంటంటే సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కిల్మిష మోషిణి ఘోషరతే. సురవర వర్షిణి, సురులు అంటే దేవతలకి ఎనలేని వరాలు ఇస్తుంది అని చెప్పనని. అయితే డాన్స్లో దేవతల్ని ఎలా చూపించుకుంటాము అంటే మనం నేర్చుకున్నాం కదా, హస్తాల్లో త్రిపతాక హస్తాలు అని రెండు రకాల జామెట్రీ కూడా చెప్పాను కదా. ఇందులో ఈ హాఫ్ ఫోల్డ్ అంటే ఇది ఒక ఫోల్డ్ అయితే ఇది హాఫ్ ఎగ్జాక్ట్గా చేతిని రెండు రకాలుగా ఫోల్డ్ చేస్తాం, ఒకటి రెండు. సో ఇక్కడ నుంచి ఈ పామ్ని కరెక్ట్గా స్ట్రైట్గా నిల్చోపెట్టి త్రిపతాక హస్తం పెట్టాలి. ఇది కూడా త్రిపతాక హస్తమే. ఇలా పెడితే దేవతలు అని అర్థం, దేవతల్ని చూపించినట్టు. ఓకే, సురవర వర్షిణి, వాళ్ళకి కావలసిన వరాలు ఇస్తుంది అని, వాళ్ళకి కావలసినన్ని వరాలు ఇస్తుంది. సురవర వర్షిణి. దుర్ధర దర్శిని, రాక్షసులు ఎవరైతే ఉన్నారో రాక్షసుల్ని, ఇది మనం పద్మకోశ హస్తాలు నేర్చుకున్నాం. మనం అసంయుత హస్తాల్లో పద్మకోశం అంటే అన్ని వేళ్ళు ఇట్లాగా, మనం మామూలుగా రాక్షసువా అని చెప్పని అంటాం కదా, అలానే అన్నమాట. దుర్ధర దర్శిని, నాశనం చేస్తుంది. అలాగే దుర్ముఖ మర్దిని, దుర్ముఖ మర్దిని, పాపాలని కూడా పోగొడుతుంది. దుర్ముఖ మర్దిని హర్షరతే అంటే పాపాలని ఎవరైతే ఆ రాక్షసులు, పాపాలని కలిగించే రాక్షసులు ఎవరైతే ఉన్నారో, మనలోని తెలియకుండా ఉండే రాక్షసులు ఉంటారు మనలో. అంటే మన నేచర్ కూడా ఒక్కొక్కసారి కదా, ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నిటినీ పోగొడుతుంది అని అర్థం ఇక్కడ. దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్షరతే, వీటన్నిటిని పోగొడుతుంది అమ్మవారు అని చెప్పానని. త్రిభువన పోషిణి, మూడు లోకాలన్నిటి సూచిహస్తంతో చూపిస్తాం. మూడు లోకాలు అని చెప్పనని, మూడు కదా, అందుకే మూడుని ఇలా మూడు లోకాలని త్రిభువన పోషిణి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంది. ఆమె శంకరుణ్ణి నిత్యం భక్తితో ఆయన్ని పూజ చేస్తూ ఆయన్ని ప్రసన్నం చేసుకుంది. శంకర తోషిని కిల్మిష, ఏవైతే భయంకరమైన పాపాలు మనం చేసి ఉంటాం కదా, పాపాలన్నిటినీ కిల్మిష మోషిని ఘోషరతి, కిల్మిష మోషిని ఘోషరతి, పోగొట్టేసింది అని చెప్పనని. సో ఇక్కడ వరకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకొకరికి చెప్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఇంకొకరిని పిలిచి నేను చెప్తాను. మా చిన్నాన్ని పిలిచి మీరు కూడా ఫాలో చేయండి. చిన్న ఒకసారి అన్నానా. సురవర వర్షిణి దుర్ముఖ దర్శిని, దుర్ధర దర్శిని, సారీ, దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి కిల్మిష మోషిని ఘోషరతే. ఇక్కడ వరకు చూద్దాం. ఒక్కసారి ఇట్లా సురవర వర్షిణి, సురవర అన్నప్పుడు ఎలా చూపిస్తుందో చూద్దాం. రెండు హస్తాలు, సూర్య దేవతలు ఎవరైతే ఉన్నారో లెగ్ క్రాస్ ఎలా వేయాలి, ఒకసారి లెగ్స్ చూపించిన చూడు. 1 2 1 2, సురవర, ఇద్దరు అనమాట. అంటే ఒక దేవతలని కూడా ఒకవైపు కూడా చూపించవచ్చు. కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే సురవర వర్షిణి అని కూడా చూపించవచ్చు. ఓకే, ఒకళ్ళు చూపించినప్పుడు లెగ్ ఫోల్డ్ చేసి చూపించండి. లెగ్ ఫోల్డ్ చేసిన సురవర వర్షిణి అలా చూపించవచ్చు. లేదా ఇప్పుడు సెకండ్ టైం చూపించాను కదా, లెగ్ ఫోల్డ్ చేయకుండా మామూలుగా సురవర
సుర వర వర్షిణి దుర్ధర దర్శిని. చూడండి రాక్షసులు. దుర్ధర దుర్ధర దర్శిని దుర్ముఖ పాపాలు ఏవైతే ఉన్నాయో పోగు దుర్ముఖ మర్షిని హర్షరతే. అన్నీ చేసేది అమ్మవారే కదా. హర్షరతే. త్రిభువన పోషిణి త్రిభువన పోషిణి శంకర. అదే చెప్పాను కదా నిన్న డోలాహస్తం ఎలా పెట్టాలి. ఇవి ఇక్కడ పెట్టుకోకూడదు. ఈ జియోమెట్రీ చక్కగా చూసుకోవాలి. ఇది ఇక్కడ ఉంటే ఇలా ఉంటుంది, అలానే ఇక్కడ తీసుకొస్తే కూడా ఇలా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. శంకర తోషిని కిల్మిష పాపాలు ఏవైతే ఉన్నాయో కిల్మిష మోషిని ఘోషరతే. ఓకే, ఒకసారి మళ్ళీ చూసుకోండి. సుర వర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిణి హర్షరతే హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిని కిల్మిష మోషిని ఘోషరతే. ఓకే, దీనికి మధ్యలో ఒక చిన్న మ్యూజిక్ బిట్ వస్తుంది. ఆ మ్యూజిక్ బిట్కి చేయగలిగితే చేయండి, లేదంటే ఎడిట్ చేసుకుని అది తీసేస్తే తీసేయండి. కొంతమంది పిల్లలు చేయగలిగిన వాళ్ళు ఉంటే చేద్దరు. కానీ దానికి జస్ట్ తత్తే హిత తత్తే హిత 3 ఉన్నాయా? 3. దిగి తం తత్తే హిత దిగి తం. ఆ మ్యూజిక్ బిట్ ఉంది కదా ఆ మధ్యలో, దానికోసం. సో ఇప్పుడు నేను పాట మీద చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. గట్టిగా దుర్ధరాయి చూపించు మళ్ళీ. ఓకే, మళ్ళీ ఒక్కసారి చేస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి చూసుకోండి. ధనుజ నిరోషిని దితిజ. నెక్స్ట్ లైన్ ఉంది కదా, అది మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఒకసారి ఇక్కడ వరకు నా చిన్న చేసి చూపిస్తుంది, ఒకసారి మీరు చూసుకోండి. నా వీడియో కూడా ఉంది మీకు, అది కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనా?
हे कुटुम्बिनि भूरि शैलसुते शैलसुते అది ఇక్కడ వరకు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కామెంట్స్లో మీకు అర్థమవుతుంది లేనిది ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇప్పుడు ఇంత కష్టపడి మేము వీడియో చేస్తున్నప్పుడు మీ ఒపీనియన్ ఒక్క నిమిషం పడుతుంది చేయడానికి. దానివలన నాకు మీకు ఎంతవరకు వస్తుంది, నేనేమైనా మార్చుకోవాలా అనేది అర్థమవుతుంది. ఇక్కడ మొహమాటం ఏం లేదు. కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు అలా వద్దు, మాకు ఆన్లైన్ చెప్పండి, మేము పలానా చోటున్నాము, ఆల్రెడీ జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, మీరు అలా కూడా కాంటాక్ట్ అయ్యి నేర్చుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నేర్చుకుంటున్నాము ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక ఇంకా తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఇంట్లో ఉండి సరదాగా అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మీరే కూర్చొని ఈ ముద్రలతో అమ్మవారికి ఇలా చేస్తే అదొక ఆనందం. అంటే దీనివలన మనకి గొప్ప పేరు, బయట అవార్డులు ఇది కాదు, మనకి మన పూజలో భాగంగా చేసుకున్నాము అన్న ఒక ఆనందం ఉంటుంది. అంతకు మించి వేరే ఏం లేదు. కాబట్టి మీ ఒపీనియన్ని తప్పనిసరిగా నాకు కామెంట్లో షేర్ చేస్తే నాకు విషయం తెలుస్తుంది. అలాగే ఎవరైనా ఇంకా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు, నలుగురు ఐదుగురు గ్రూప్గా కూర్చొని నేర్చుకుంటే కూడా చాలా త్వరగా వస్తుంది. సో మీ టీమ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసి కూర్చొని నేర్చుకుంటూ ఉండండి, షేర్ చేయండి. సో నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. చాలా రిక్వెస్ట్ మీద నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. నేను బిజీగానే ఉంటాను, నాకున్న కొంచెం టైంలో నేను స్పెండ్ చేసి ఇది ఎలా అయినా కంప్లీట్ చేయాలి ఈ టాస్క్ అని చెప్పి చేస్తున్నాను. సో మీ అందరి కోఆపరేషన్ కూడా నాకు చాలా అవసరం. ఏమైనా మార్చుకోవాలి, అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అని అంటే కనుక నాకు చెప్తూ ఉండండి, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది. మీ ఒపీనియన్ని చక్కగా నాతో పంచుకోండి. వన్స్ ఒక కంప్లీట్ అయిపోయిన తర్వాత 10-15 క్లాసులు లైవ్ తీసుకుంటాను. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఒక జూమ్ క్లాస్ కానీ ఏదైనా లైవ్ తీసుకొని ఇంకా నేను క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇవాళకి ఈ లైన్ కంప్లీట్ చేసాం. రేపు మళ్ళీ ఇంకా కొంచెం నేర్చుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ.